హాయ్ మావ అందరికీ, నేను మీ వీడికి గేమర్. ఈరోజు అయితే నేను సరదాగా బియర్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను మావ. మనమైతే పీక్లో అయితే ల్యాండ్ అయిపోయాం. మనమైతే ఫస్ట్ కొట్టేశారు. తర్వాత రివైవ్ అయిన తర్వాత ఎల్షెప్ దగ్గర దిగితే ఒక ఎనిమిది అయితే కనిపించాడు. వాడికి అయితే ఎంపీ అయితే కొట్టేశాం. తర్వాత ఇంకోటి అయితే కనిపించాడు మా వాడికి స్కార్తో ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. ఆడైతే పైకి అయితే పారిపోయాడు. ఎందుకులే అని నేనైతే వెనక్కి వచ్చేసాను. సర్లే టీమప్ చేద్దామని ట్రై చేసాం మామ. వాడు కూడా అయితే టీమప్ అయితే చేశాడు మామ. సర్లే అని ఆడు కిందకు వచ్చాడు, నేను కిందకైతే వచ్చేసాం మామ. సరే అని వాడైతే మాస్టర్ ఎమౌంట్ అయితే చూపిస్తున్నాడు. నేను కూడా కొన్ని ఎమౌంట్స్ అయితే చూపించేసా. తర్వాత అయితే మనం ఇంకా జోన్ వచ్చేసిన కానీ వెళ్ళిపోయాం మామ. ఇక్కడైతే వెహికల్ ఉంది మామ. సర్లే అని వెహికల్ మీద ఎక్కితే వాడు కూడా ఎక్కాడు. సర్లే సేఫ్ జోన్కి వెళ్ళిపోదామని బయలుదేరాం మామ. ఇక్కడైతే 500 కాయిన్స్ అయితే ఉన్నాయి. నేనైతే హార్న్ కొట్టామా వాడికైతే తీసుకోమని. వాడైతే దిగైతే కలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత అలా వెళ్తున్నాం మామ. నాకైతే ఇక్కడ 500 కాయిన్స్ అయితే కనిపించింది మామ. నేను కూడా వెళ్ళి వెంటనే కలెక్ట్ చేసేసుకున్నా. తర్వాత ఇక్కడ 200 కాయిన్స్ అయితే కలెక్ట్ చేసేసుకుని సర్లే వెళ్ళిపోదామని పాటి పక్కన అయితే ఎనిమిది ఫైర్ సౌండ్ అయితే వినపడుతుంది మామ. సరే అని చూస్తే ఇక్కడైతే ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. ఒకనైతే కొట్టేశాడు మామ. వాడు సర్లే అని నేను కొడదామని కార్ దిగా మామ. వీడికైతే లైట్గా డ్యామేజ్ ఇచ్చామని వాడైతే కొట్టేశాడు. అదే మామ మనతో టీమప్ చేసిన వాడైతే కొట్టేశాడు. సర్లే అని లూట్ చేసుకుని మళ్ళీ వెహికల్ ఎక్కి అయితే మనమైతే వెళ్ళిపోయాం మామ. జోన్ వచ్చేసింది కాబట్టి వెళ్ళాలిగా. సర్లే అని ఇక్కడైతే ఇంకోటి కనిపించాడు మామ. వాడికి కూడా కొట్టేద్దాం మనకి వాడికి. వాడు కూడా టీమప్ అయితే చేశాడు మామ మనతో. ఓల్డ్ ప్లేయర్స్ తెలిసింది మామ ఈ ఫీలింగ్ అంటే ఏంటో. సరదాగా తర్వాత ఇలాగ కాసేపు అయితే అమౌంట్స్ అయితే చూపించేసుకున్నాం మామ. ఇలా కాసేపు అమౌంట్స్ చేసుకున్న తర్వాత అయితే వాడు వెహికల్ వాడెక్కాడు. మేమిద్దరం మళ్ళీ వెహికల్ అయితే బయలుదేరాం మామ. సర్లే నేను కూడా వెహికల్ అయితే ఎక్కేసా. అలా వెళ్తుంటే ఇంకోటైతే కనిపించాడు మా. వాళ్ళిద్దరు అయితే ఈయన కొట్టేస్తున్నారు. నేనైతే కొట్టద్దని చెప్తున్నా, వాళ్ళైతే వినట్లేదు. ఒకడైతే ఆగాడు కానీ ఇంకోటి ఆగట్లేదు మామ. వాడైతే గ్రోసతో కొడతానే ఉన్నాడు. నేను టీమప్ చేస్తున్నా వినట్లే. వాడినైతే కొట్టేశాడు మామ. మనతో టీమప్ చేసిన వాడిని. మనోడైతే రష్కి అయితే వెళ్ళిపోయాడు. నాకైతే 150 డ్యామేజ్ కొట్టాడు. నేనైతే మనోడికి కొట్టేస్తున్నా చూసుకోకుండా. వాడైతే వాల్ వేసాడు మామ. ఒకడైతే ఎలిమినేట్ అయిపోయాడు మామ. నేను ఇంకా మనతో టీమప్ చేసినాడు అయిపోయాడేమో రష్ చేసేస్తున్నా మామ. గ్లూ వాల్ వేసుకుంటా. వాళ్ళు మన గేమ్ చూస్తారు కానీ గ్లూ వాల్ వేసుకునే పార్టీకి చూసి మనోడే మామ అక్కడ బతుకున్నది. నేనైతే ఫుల్ హ్యాపీ మామ. తర్వాత అలా అయితే అక్కడైతే లూట్ చేసేసుకుని ల్యాష్ జోన్కి అయితే వచ్చేసాం. మనోడికైతే మష్రూమ్ తినమని చెప్తున్నా. మనోడైతే తినేశాడు. తర్వాత అలా కాసేపు మెడికిట్ అయితే ఇచ్చామా. వాడైతే జోన్లోకి వెళ్ళిపోతున్నాడు. వద్దు అన్నాడు. సర్లే నేనైతే తీసేసుకున్నామా. సరే అని కాసేపు అట్లా తిరిగి వాడైతే పడుకుంటున్నాడు. నాకేం అర్థం కదా. సర్లే అని నేను పడుకున్నామా. సర్లే అని ఇంకా బూయ్ అయితే వాడికైతే ఇచ్చేసాం మామ. నేనైతే జోన్లోకి వెళ్ళిపోయా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీకోసమే కదా మామ వీడియోస్ చేసేది. ఒక లైక్ వేసుకోండి. సరే మామ, నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ బాయ్.